జగన్మోహన్ రెడ్డి పర్యటనలకు జనాలు వస్తుంటే పచ్చ మీడియాలో వాళ్ళ కడుపు మంట తట్టుకోలేక దుర్మార్గమైన ప్రచారాలు చేయడం మొదలుపెట్టారు. కడుపు మంట ఎలా ఉంటుందంటే ఒక్కసారి ఎల్లో మీడియా చేస్తున్న దుష్ప్రచారాలు చూసిన తర్వాత మళ్ళీ దీనిపై విశ్లేషించుకుందాం. అబద్ధాలు రాసి అడ్డంగా దొరికిన బూతుగాడు అని ఒక హెడ్డింగ్ పెట్టి సోషల్ మీడియాలో నెటిజన్లు వైరల్ చేస్తున్నారు ఈ వార్తని. రావద్దు జగన్, బయటకు వస్తే జనానికి చుక్కలే, పరామర్శలు పర్యటనలో విద్వాంసాలు. ఆంధ్రజ్యోతి పేపర్లో వచ్చిన కథనం. ఆంధ్రజ్యోతిలో కథనం ఇలా ఉంటే ఇక ఈనాడులో కథనం ఏ విధంగా వచ్చిందో ఒకసారి చూస్తాం. తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లిలో జరిగిన జగన్ పర్యటనతో ఆ పార్టీ శ్రేణులు ఓ కుటుంబం కడుపు కొట్టారు. టొబాకో బోర్డు సమీపంలో దివ్య అనే మహిళ టిఫిన్ దుకాణంలో వైకాపా శ్రేణులు సామగ్రిని ధ్వంసం చేశారు. టిఫిన్ దుకాణం పైకి ఎక్కి నృత్యాలు చేశారు. జగన్ అంటే మాకు ఇష్టం అండి. జగన్ గారి వల్ల మేము ఎన్నో కొంచెం పిల్లలకేంటి మాకేంటి ఇడస్థానాలేంటి, ఆయన అంటే మాకు ఇష్టం. మేము ఆయన మీద ఏం పెట్టలేదు. ఏదో జనాలు తోపుళ్ళట్లు అలా అయిపోయిన బాధ కలిగింది నాకు. కానీ ఎవరికి మేము ఏం చెప్పలేదు. ఏ వీడియో వాళ్ళకి కట్ట మేము చెప్పలేదు. వాళ్ళు ఎవరో వచ్చి రాసుకున్నా మాకు అలాంటివి రాయొద్దండి, మాకు నష్టపోయారు కూడా మాకు అక్కర్లొద్దని చెప్పామండి. చూసారా జగన్ పైన కడుపు మంట. ఈరోజు ఆంధ్రజ్యోతి పేపర్లో కథనం, నిన్న ఈటీవీలో ప్రచారాలు, డిబేట్లు పెట్టి మరి ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా డిబేట్లు పెడుతుంటారు. జగన్మోహన్ రెడ్డి ముందు ఒక అభిమాని షర్టు విప్పితే షర్టు విప్పిన అభిమాని ఎందుకు షర్టు విప్పాడు, ఏ షాపులో మందు తాగాడు, జగన్ పర్యటనకు వస్తున్న జనాలు ఏ షాపులో మద్యం తాగారు, ఒక్కొక్కరికి ఎంత ఇస్తున్నారు, డిబేట్లు పెట్టడం. ఇదంతా కూడా కడుపు మంటే, చిన్న కడుపు మంట కాదు ఇది. జగన్మోహన్ రెడ్డి పర్యటనలకు వచ్చే జనాల్ని ఏదో ఒక మాట అనాలి, జగన్మోహన్ రెడ్డిపై బురద జల్లాలి, వైఎస్ఆర్సీపీ పార్టీపై బురద జల్లాలి. కానీ అక్కడ జగన్మోహన్ రెడ్డి వల్ల లబ్ధి పొందిన ఒక మహిళ, ఆ దుకాణం యజమాని మాట్లాడిన మాటలు మీరందరూ కూడా చూస్తున్నారు. ఆ మహిళే కాదు, రాష్ట్రంలో ప్రతి పేదవాడు కూడా ఇప్పటి వరకు కనీ విని ఎరుగని రీతిలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఒక్కొక్కరు లక్షలు లబ్ధి పొందారు. గవర్నమెంట్ దగ్గర అమ్మఒడి పథకం ద్వారా, విద్యా దీవెన ద్వారా, విద్యా వసతి ద్వారా, మహిళలకి చేయూత, ఆసరా లాంటి చేయూత పథకాల ద్వారా, మత్స్యకార భరోసా ద్వారా, ప్రతి పథకం కింద మహిళా డ్వాక్రా మహిళలకు ప్లస్ సాధారణ మహిళలకు, రైతులకు, రైతు భరోసా ద్వారా రైతులకు, ప్రతి ఒక్కరూ కూడా పేదవాడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో లక్షలు బెనిఫిట్ పొందారు. ప్రతి ఒక్కరూ కూడా, అందులో నేను కూడా విద్యా దీవెన, విద్యా వసతి, అమ్మఒడి, రైతు భరోసా, ఇవి కూడా నేను కూడా ప్రభుత్వం ద్వారా, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ద్వారా లబ్ధి పొందిన వ్యక్తినే. విద్యా దీవెన, విద్యా వసతి ప్రతి పిల్లాడికి కూడా చాలా చాలా అవసరం. ఈరోజు డిగ్రీ చదువుతున్న పిల్లలకి, ముఖ్యంగా ఉన్నత చదువులు చదువుతున్న విద్యార్థులకి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వల్ల లబ్ధి చేకూరింది. వాళ్ళకే కాదు, ప్రతి పేదవాడికి కూడా ఆరోగ్యశ్రీ కావచ్చు, ఆ ప్రభుత్వ ఆసుపత్రుల్లో మెరుగైన వసతులు కావచ్చు, లేకపోతే ప్రభుత్వ బడుల్లో మెరుగైన మౌలిక వసతుల ద్వారా కానీ, అమ్మఒడి పథకం ద్వారా కానీ, ఫీజులు ప్రైవేటు పాఠశాలల్లో, కళాశాలలో తగ్గించడం వల్ల కానీ చాలామంది కూడా లబ్ధి పొందారు. అటువంటి లబ్ధి పొందిన వాళ్ళల్లో ఆ మహిళ కూడా ఒకరు. ఆ మహిళ, అయ్యో జగన్మోహన్ రెడ్డికి వచ్చిన జనం వల్ల ఏదో ఇబ్బంది జరిగింది, ఆయన వల్ల నేను లబ్ధి పొందాను, నేను ఏ కేసులు పెట్టట్లేదు, నేను ఎవరికి ఏ టీవీకి చెప్పట్లేదు, నాకు నష్టపరిహారం అక్కర్లేదు అని పాపం ఆ మహిళ చెప్తుంటే కడుపు మంట తట్టుకోలేక నోటికొచ్చిన ప్రచారాలు చేస్తూ, నోటికొచ్చిన రాతలు రాస్తూ బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు. కడుపు మంట ఉంటే జెల్సిల్ టాబ్లెట్ వేసుకోవాలి, లేకపోతే ఫ్యాంటాప్ టాబ్లెట్ వేసుకోవాలి, కడుపు మంట చల్లారుతుంది. అంతేగాని దుర్మార్గమైన ప్రచారాలు చేయకూడదు. మిమ్మల్ని చూడడానికి, మీ నాయకులను చూడడానికి జనాలు రారు.
ఎందుకంటే మీరు చేసింది ఏమీ లేదు కాబట్టి. చంద్రబాబు నాయుడు డబ్బా ప్రచారాలు తప్ప, మీ ఎల్లో మీడియా పచ్చ మీడియాలో అబద్ధపు ప్రచారాలు తప్ప రాష్ట్రానికి పేద ప్రజలకు మీ ప్రభుత్వం వల్ల ఒరిగింది సున్నా, గుండు సున్నా. కాబట్టి జగన్మోహన్ రెడ్డి పరిపాలన బాగుంది కాబట్టి, ఆయన పరిపాలన వల్ల జనాలు లబ్ధి పొందారు కాబట్టి, మరోసారి ఆయన పరిపాలన వస్తే పేదలకు మంచి జరుగుతుంది అని ప్రజలు నమ్ముతున్నారు కాబట్టి, యువత నమ్ముతుంది కాబట్టి ఆయనను చూడడానికి జనాలు ఎగబడుతున్నారు. మీకు జనాలు రారు. మీకు జనాలు వచ్చిన నాయకుని చూస్తే కడుపు మంట. ఆ కడుపు మంట కొద్దిగానే తగ్గించుకోండి. అప్పుడే రాష్ట్ర ప్రజలకు బాగుంటుంది. తప్పుడు ప్రచారాలు చేయకండి.